డాకు మహారాజ్ ఈ సినిమాని ఇప్పుడే నేను చూసి ఇంటికైతే వచ్చాను భయ్యా. నేను ఒకటే చెప్తున్నాను, సంక్రాంతికి విన్నర్ వచ్చేసి డాకు మహారాజ్ ఫిక్స్ అయిపోయింది గైస్. ఇంకా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసినట్లయితే ఫస్ట్ హాఫ్లో ఒక్కొక్క 10 minutes కూడా ఒక్కొక్క హై అనేది ఉండిద్ది భయ్యా. ఇంకా బీజిఎం అంటారా, తమన్ గారు అయితే ఇచ్చి పడేశారు. ఇంకా బాలయ్య గారి యాక్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా, ఆయన మామూలుగానే డైలాగ్స్తో మరియు యాక్షన్తో చంపేస్తారు. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే తీసేస్తారు భయ్యా. ఇంకా మన బాబీ డియోల్ గారి యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుండిద్ది. వాళ్ళు చెప్పినట్లుగానే ఇంటర్వెల్లో 20 minutes వచ్చేసేపాటికి ఇంటర్వెల్ సీన్ వచ్చేసి అదిరిపోయింది భయ్యా. ఆ ట్విస్ట్లు మాత్రం సూపర్గా అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొద్దిగా బోర్ అయితే అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అనేది స్టోరీ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ స్టోరీ ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతూ ఉండిద్ది. క్లైమాక్స్ మీరు ఫస్టే ఊహించేస్తారు ఇట్లా ఉండిద్దని, అది మాత్రం వీళ్ళకి మైనస్ అయితే అయింది భయ్యా. ఇంకా ఓవరాల్గా సినిమా వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి యూత్కి అయితే చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు భయ్యా. నాకైతే సినిమా అయితే పిచ్చిగా నచ్చేసింది భయ్యా. ఇంక ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కింద కామెంట్ బాక్స్లో మీ రివ్యూని అయితే చెప్పండి గైస్.